మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు మనతో ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రేనమండి. గురుగారు, బంగారం అండ్ వెండి ఈ రెండు విషయాల్లో కామన్ మ్యాన్ చాలా కన్ఫ్యూజన్తో ఉన్నాడు. ఎప్పుడు పెరుగుతుంది, ఎప్పుడు తగ్గుతుంది, ఎవరు ప్రెడిక్ట్ చేయలేకపోతున్నారు. మన ఫిబ్రవరిలో ఉన్నాం, త్వరలో శుభకార్యాలు, పిల్లల సీజన్ అంతా స్టార్ట్ అయిపోతుంది. మరి ఈ టైంలో కొనాలా వద్దా, కాస్త వెయిట్ చేస్తే బెటరా, లేదంటే ఉగాది తర్వాత కొనుక్కుంటే మనకు కాస్త కలిసి వస్తుందా అనే ప్రశ్నలు కామన్ మ్యాన్ దగ్గర ఉన్నాయి. మరి ఆస్ట్రాలజీ ప్రకారం చెప్పండి, మీ ప్రెడిక్షన్ చెప్పండి. ఈజ్ ఇట్ గుడ్ టైం టు బై గోల్డ్, లేదంటే వెయిట్ చేయడం బెటర్ అంటారు? తప్పకుండా తెలియజేస్తాను. ముందుగా వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. నమస్తే అస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్రగదాహస్తై మహాలక్ష్మీ నమోస్తుతే. నిజానికి బంగారం ధర అనేటటువంటి ఒక్కసారిగా హైప్ అయిపోయి ఒక్కసారిగా 1,92,00,000 వరకు చేరుకున్నటువంటి బంగారం మళ్ళీ ఒక్కసారిగా 1,60,000 నాటికి చేరుకుంది. అంటే మామూలుగా పెరిగి మళ్ళీ ఒక్కసారిగా పడిపోయింది. ఇది కేవలం ఒక 15-20 రోజులలో జరిగినటువంటి సంఘటనలు. నిజానికి బంగారపు ధర అనేటటువంటిది మనం మామూలుగా పోల్చుకుంటే కనుక పెరుగుతుందే కానీ ఎప్పటికీ కూడా తరగదు. కాబట్టి ఇప్పుడు 1,00,000 మార్కెట్లో ఇప్పుడు మనం మామూలుగా ఆన్లైన్లో చూస్తే 1,58,000, 1,57,000 వరకు ఉంది. అదే మామూలు మార్కెట్లోకి వెళితే, షాపులలోకి వెళితే 1,60,000 కాడికి బంగారపు రేటు ప్రస్తుతం మనం మాట్లాడుకున్న రేటు మనం మాట్లాడుకున్న సందర్భంలో ఈ రేటు ఉంది ఇవాళ. వెండి చూస్తే కనుక దాదాపుగా 2,50,000 రూపాయల వరకు ఫర్ కేజీ, ఆల్మోస్ట్ మార్కెట్ ధర ప్రకారం కనుక చూసుకున్నట్టయితే. ఇక్కడ బంగారపు ధర ఎప్పటికైనా పెరుగుతుందే కానీ తరగదు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మామూలుగా 2025లో బంగారం ఏ రేటు ఉంది, ఇప్పటికీ బంగారం ఏ రేటు ఉందో ఒక్కసారి క్యాలిక్యులేషన్ వేసుకోండి. మీకు బంగారపు ధర పెరుగుడు తరుగుడు అనేటటువంటిది పక్కన పెడితే బంగారం పెరుగుతూనే ఉంటుంది కానీ తగ్గడం అనేటటువంటిది ఉండదు. 2025లో కనుక చూసుకుంటే 60,000 కాడికి ఉన్నటువంటి బంగారము ఈరోజు 1,60,000 కాడికి చేరుకుంది. అంటే దాదాపు ₹1,00,000 పెరిగిందండి బంగారము. ఒకటి కాదు, రెండు కాదు, ₹1,00,000 పెరిగింది. ఇప్పుడు తులం బంగారం మనం తీసుకుని 60,000 కాడికి మనం 2025లో బంగారం తీసుకున్నాం అనుకోండి, మనం వడ్డీ కింద క్యాలిక్యులేషన్ వేసిన ₹3 వడ్డీ అనుకున్నా దాదాపుగా సంవత్సర కాలానికి ఎంత అవుతుంది అంటే దాదాపుగా 22-23 రూపాయలు, లేదా మ్యాక్సిమం 36,000 రూపాయలు అవుతుంది. అంతకు మించి కాదు. 36,000 రూపాయలు ఎక్కడ, దాదాపుగా మనం 60,000 పెట్టి బంగారం కూడా ₹1,00,000 ఎక్కడ, అంటే దాదాపుగా 3 రెట్ల ఫలితం పెరిగింది. ఇప్పుడు కూడా చెప్తున్నాను, బంగారం అనేటటువంటిది పెరుగుతూనే ఉంటుంది తప్ప తరగదు. తగ్గితే 1,000-2,000 తగ్గుతుంది, అంతకు మించి తగ్గదు. అంటే బంగారం మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టిన ఎవ్వరూ కూడా నష్టపోయేటటువంటి అవకాశం ఉండదు. ఎవరు నష్టపోతారో తెలుసా? ఎవరైతే కిలోలు, 2 కిలోలు, 3 కిలోలు, 10 కిలోలు ఈ రకంగా హోల్సేల్లో తీసుకున్న గొప్ప గొప్ప వాళ్ళు ఉంటారు సార్. అలాంటి వారికి పెద్ద నష్టమేమి రాదు, లాభమేమి రాదు, లేదా లాభమే వస్తుంది తప్ప నష్టమేమి రాదు. ఎందుకంటే వాళ్ళు నష్టం ఉందంటే అలాగే పెట్టుకుంటారు. కానీ సామాన్యుడు మాత్రం కష్టపడతాడు. తులము, 2 తులాలు తీసుకున్న వాళ్ళు కావచ్చు, 5 తులాలు కావచ్చు. ఇప్పుడు మీరు అన్నారు పెళ్ళిళ్ళ సీజన్ వస్తుంది. పెళ్ళిళ్ళ సీజన్కి బంగారం, నువ్వు 2,00,000 పెరిగినా బంగారం తీసుకోవాల్సిందే. పెళ్ళికి బంగారం లేకుంటే నడవదు. ఎందుకంటే బంగారం పెట్టకపోతే పెళ్ళే కాదు, రెండూ ఉన్నాయి. కాబట్టి పెళ్ళికి బంగారము నువ్వు 2,00,000 పెరిగినా, తులం బంగారం 10 లక్షలైనా కంపల్సరీ పెళ్ళికి బంగారం అవసరమే. పెళ్ళిళ్ళు ఇప్పుడు బంగారం పెరుగుతుంది కానీ పెళ్ళిళ్ళు ఎవరు ఆపుకోరు కదండి. కాబట్టి దానికి దీనికి పెద్ద సంబంధం లేదు. కానీ ఎవరైతే బంగారంలో ఇన్వెస్ట్మెంట్ పెడతారో తప్పకుండా వాళ్ళకు లాభమే వస్తుంది. నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను, గత ఏడాది 2025 ఉగాది పంచాంగ శ్రవణంలో కూడా చెప్పాను, బంగారం మీద, ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టండి. మీ డబ్బులు అయితే అక్కడే ఉంటాయి లేదా పెరుగుతాయి, కానీ తరిగేటటువంటిది అయితే ఉండదు. అయితే భూమి ఎవడూ ఎత్తుకపోలేడు. బంగారం మీద పెట్టుబడి పెట్టినటువంటి వాడు లాస్ అయ్యేటటువంటి చరిత్ర ఇప్పటికీ లేదు. అంతెందుకండి, దాదాపుగా బంగారం మీద పెట్టినటువంటి వాడు ప్రతి ఒక్కరు బాగుపడ్డవాడే ఉంటాడు. అంటే ఎవడు బాగుపడతాడు? డబ్బులు ఉండి అనవసరంగా వాళ్లకు వీళ్లకు ఇస్తే నష్టం అవుతుంది. అదే బంగారం కొని మనం ఇంట్లో పెట్టుకుందాం లేదా లాకర్లో పెట్టుకుందాం అనుకున్నవాడు నష్టపోయినట్టు చరిత్రలో లేదు. బంగారము ఇప్పటికి చెప్తున్నా, ఇప్పుడు 1,60,000 ఉందా, మళ్ళీ 2026 లేదా 2027 జనవరి వరకు చూడండి 2 లక్షలు లేదా 2,50,000 వరకు చేరుకుంటుందండి. అంటే దాదాపుగా ఇంకా 1,00,000 పెరుగుతూనే ఉంటుంది కానీ తగ్గేటటువంటి అవకాశం అయితే లేదు. ఉగాది తర్వాత ఎలా ఉండబోతుంది గురుగారు? ప్రత్యేకంగా ఎంతవరకు రీచ్ అవ్వచ్చు అంటారు? వెండి కూడా, బంగారం అలాగే. ఉగాది తర్వాత ప్రత్యేక, ఉగాది తర్వాత అంటే ఎప్పుడు నేను బంగారం రేటు పెరుగుతుంది అని చెప్తాను వినండి. ఎప్పుడైతే గురువు
కర్కాటక రాశిలో అడుగు పెడతాడో అంటే జూన్ 2వ తారీఖు తర్వాత బంగారం ధరలు పెరగడం ప్రారంభమవుతుంది. ఈ 3 నెలలు పెరుగుతాయి తగ్గుతాయి అంటే స్టాక్ మార్కెట్ అనేది పెరుగుతూ ఒక దాని మీద స్టెబిలిటీ ఉండదు. ఎప్పుడైతే గురువు కర్కాటకంలోకి అడుగు పెడతాడో అమాంతం బంగారం రేటు పెరిగిపోతుంది. దీనికి ఎందుకు ఇంత ఖచ్చితంగా చెప్తున్నానంటే మొన్న రీసెంట్లీ జరిగినటువంటి బంగారం ధరలో చూసుకుంటే డిసెంబర్ నెలలో గురువు మిథునం నుంచి కర్కాటకంలోకి అడుగు పెట్టాడు. ఎప్పుడైతే డిసెంబర్లో అడుగు పెట్టాడో దాదాపుగా జనవరి నెలలోనే తీసుకోండి. ఎప్పుడైతే జనవరి 1వ తారీఖు ప్రారంభమైందో దాదాపు సంక్రాంతి వరకు అమాంతం పెరుగుతూ వచ్చింది. ఎప్పుడైతే అది పెరుగుతూ వచ్చిందో గురువు ఎప్పుడైతే మళ్ళీ మిథునంలోకి అడుగు పెట్టాడో మళ్ళీ ఆల్మోస్ట్ దాదాపుగా పడిపోయింది. అంటే ఇక్కడ ఏంటి, ఎప్పుడైతే మళ్ళీ గురువు కర్కాటక రాశిలో అడుగు పెడతాడో 100% బంగారపు ధరలు హైప్లో చేరుకుంటాయి. విద్యా సంస్థలు కూడా చాలా తీవ్ర స్థాయికి చేరుకుంటాయి, అంటే ఎక్కువ అవుతూ ఉంటాయి విద్యా సంస్థలు. ఈ సంవత్సరం విద్యా సంస్థలు ఎక్కువగా ఉంటాయి, లాభాలు కూడా విద్యా సంస్థలోనే ఎక్కువగా వస్తాయి. ఈ సంవత్సరం అంతా విద్యలో ఎక్కువగా వస్తాయి, పాల ఉత్పత్తిలో ఎక్కువగా వస్తూ ఉంటాయి, అలాగే ఈ యొక్క మెడికల్ రంగంలో ఎక్కువగా లాభాలు వస్తూ ఉంటాయి ఈ సంవత్సరం చూసుకుంటే. అంటే ఇన్ని రంగాల్లో లాభం ఉంటుంది కాబట్టి గోల్డ్ ఎవరైతే తీసుకుంటారో వారికి నష్టం అనేటటువంటిది ఉండదు, రాసి పెట్టుకోండి. గురుగారు, కొంతమంది బంగారం అధికంగా కొనుగోలు చేస్తూ ఉంటారు, 10,000కి 10 ఉంగరాలు ఉంటాయి. అంటే విపరీతంగా బంగారం మనం కొనుగోలు చేయాలంటే జాతకంలో ప్రత్యేకంగా ఏమన్నా యోగాలు ఉంటే వాళ్ళు అలా చేస్తున్నారంటారా? ప్రత్యేకంగా మనకు కూడా అటువంటి సామర్థ్యం రావాలంటే ఎట్లా ప్రత్యేకమైన పరిహారాలు ఉంటాయి గోల్డ్కి సంబంధించి? ఒకటండి, గోల్డ్ అనేటటువంటిది ఏంటి అని అంటే కనుక మన దగ్గర ఇప్పుడు ఎగ్జాంపుల్ నా దగ్గర డబ్బు ఉందండి, నేను డబ్బు వాళ్ళకు వీళ్ళకి ఇవ్వలేను, ఫైనాన్స్ బంధాలు అవన్నీ చేయలేను కాబట్టి నేను ఏం చేస్తానంటే అయితే భూమి మీద పెట్టుకుంటాను లేదా గోల్డ్లో పెట్టుకుంటాను. గోల్డ్ మీద పెట్టాను అనుకోండి రేపు నా బిడ్డల పెళ్లి కన్నా పనికి వస్తుంది, లేదా భూమి కొనుక్కున్నాను అనుకోండి రేపు ఫర్దర్ ఫ్యూచర్కి ఏదైనా డెవలప్మెంట్ అవుతుంది. రెండూ ఆలోచిస్తాను. కానీ వేరే వాళ్ళు ఏంటి అని అంటే కనుక ఇన్స్టెంట్లో కావాలి, ఇలా డబ్బు పెడితే ఇలా వెంటనే లాభాలు కావాలి అని ఆలోచిస్తారు. లాంగ్ టర్మ్ లాభాలు ఒకలాగా ఉంటాయి, షార్ట్ పీరియడ్ లాభాలు ఒకలాగా ఉంటాయి. ఎప్పుడైనా గుర్తుపెట్టు, స్టాక్ మార్కెట్ ఏంటంటే మీరు లాంగ్ టైం పెట్టుకుంటే మీకు అన్ని రకాలుగా మీ కష్టకాలంలో ఆపత్కాలంలో ఉపయోగపడుతుంది. అదే మీరు ఏదైనా చేస్తారు, అదే నేను గోల్డ్ లేదా భూమి తీసుకున్నాను అనుకోండి, నాకు ఏమవుతుందని నాకు కష్టం వచ్చేది వెంటనే నాకు డబ్బులు కావాలి, నేను బంగారం ఎక్కడ పెట్టినా నా డబ్బులు తిరిగి నాకు పువ్వులో పెట్టి వస్తాయి. లేదా భూమి కొన్నాను, నేను ఎవరికైనా అమ్మేసినా నా డబ్బులు నాకు వస్తాయి. అంటే ఇది ఇన్స్టెంట్స్తో పాటు మనకు లాభాలు తెచ్చిపెట్టేటటువంటి బిజినెస్లో. అంటే ఈ మధ్యకాలంలో భూమి మీద బంగారం మీద పెట్టినటువంటి ఏ వ్యక్తి అయినా సరే చెడిపోయినటువంటి విధం చరిత్రలో లేదు. వాడి సెల్ఫ్ కోసమో లేదా వాడి యొక్క వ్యసనాల కోసమో చెడిపోయిన వాడు ఉంటాడు, కానీ దీని మీద పెట్టి చెడిపోయిన వాడే వాళ్ళు. అలాగే బంగారము ఒకసారి ఇన్వెస్ట్మెంట్ పెట్టామంటే దాని గురించి వెయిట్ చేయాలి. ఒక తగ్గింది ఇప్పుడు సోషల్ మీడియా ఎట్లా వస్తుందో భారీగా పడిపోయిన బంగారపు ధరలు, అమాంతం మురిగిపోయిన బంగారం, భారీగా ఏమీ పడవు, మహా అయితే 1000-2000 పడతాయి తప్ప అంతకు మించి పడదు. దాన్ని చూసి ప్రజలందరూ అప్రమత్తం. ఎప్పుడైతే సోషల్ మీడియాలో వచ్చేటటువంటి ఆ రిజల్ట్ ఏదైతే ఉంటుందో అది ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా క్యాలిక్యులేషన్ ఉంటుంది. మనము గల్లీలో ఉండేవాళ్ళం, ఆ గల్లీతో సహా క్యాలిక్యులేషన్ చేసుకుంటే సరిపోతుంది. అనవసరంగా దీని గురించి భయపడే తప్ప ఇంకేం లేదండి. కాబట్టి మీరు ఇప్పటికైనా చెప్తున్నా, బంగారం మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టండి. అంటే ఈ సంవత్సరం పెట్టండి, అది వచ్చే సంవత్సరానికి క్యాలిక్యులేషన్ వేసుకోండి తప్ప ఈరోజు పెట్టాము రేపు ఎల్లుండి అయ్యో తగ్గిపోయాయి కదా అలా క్యాలిక్యులేషన్ వేసుకుంటే నువ్వు దేని మీద పెట్టుబడి పెట్టలేవు. నేను 2025లో బంగారం మీద 10 లక్షలు ఇన్వెస్ట్మెంట్ పెట్టానండి. అంటే మీరు చూసారంటే నా మెడలో ఉన్నటువంటివి అవన్నీ కూడా ఇన్వెస్ట్మెంట్ పెట్టినటువంటివే. 60,000 కొన్న బంగారం ఈ రోజున 1,60,000 పెరిగింది. అంటే నేను 10 లక్షలు పెట్టుబడి పెడితే నాకు 20 లక్షల లాభం వచ్చింది. 10 లక్షలకి 20 లక్షల సంవత్సర కాలంలో ఎవరు లాభం చూపిస్తారు చెప్పండి? ఎవరికి ఇచ్చినా మనకి ఏమీ రాదు, ఎవరికి ఇచ్చినా మనకి ఏది కాదు. కాబట్టి అలా ఏదైనా నువ్వు 1 రోజు 2 రోజుల గురించి ఆలోచించకు, పడిపోయింది కదా అని బాధపడకు. నువ్వు ఇప్పుడు పెట్టిన బంగారము వచ్చే సంవత్సరానికి క్యాలిక్యులేషన్ వేసుకో. నేను చెప్పింది తప్పు అయితే నేను నిజంగా చెప్తున్నాను కదా, అక్షర సత్యము కాదు. కానీ ఒకవేళ నేను 2025లో అంత 2024లో చెప్పా, 25లో చెప్పా, 26లో కూడా చెప్తున్నా. భూమి మీద పెట్టండి, బంగారం మీద పెట్టండి, అది ఎప్పటికైనా మీకు డబ్బుగానే ఉంటుంది. డబ్బులు మనం దాచుకోలేము, ఇంట్లో పెట్టుకోలేము. డబ్బులు చేతిలో ఉంటే అనవసరం ఖర్చు అయిపోతాయి. బంగారం కొనుక్కో, 1,00,000 ఉందా 1,00,000 బంగారం కొనుక్కో, 50,000 ఉందా 50,000 బంగారం కొనుక్కో. నువ్వు ఒకేసారి కొనాలని ఏం రూల్ లేదు. తులం కొంటావా, మాసం కొంటావా, 10 మాసాలు కొంటావా, 10 తులాలు కొంటావా, కొని అదంతా ఒక దగ్గర దాచుకో. అదే సంవత్సరం అంత కాలం వచ్చేసరికి ఒక ముద్ద అవుతుంది, ఒక ఇంత ముద్ద అవుతుంది. కాబట్టి అది అప్పుడు నువ్వు క్యాలిక్యులేషన్ వేసుకుంటే ఈ సంవత్సర కాలంలో ఇంత పెట్టుబడి పెట్టానని అప్పుడు ఆలోచిస్తాడు.
మధ్యతరగతి వాళ్ళది ఎలా ఉంటుందండి ఆలోచన అంటే ఒకేసారి కొనుక్కొని ఒకేసారి దాచుకోవాలి, లేదా అప్పు చేసైనా కొనుక్కోవాలి అనే ఆలోచన ఉంటుంది. అప్పు చేసి బంగారం కొన్నావా వడ్డీలకే పోతుంది నీ సంపాదించంత. అప్పు చేసి కాదు, నువ్వు కష్టం 10,000 ఉంటే మాసం కొను, ₹1,00,000 సంపాదించావా 10 మాసాలు కొను, ఇలా కొని దాచుకో తప్ప అనవసరంగా నువ్వు పెద్దంతరానికి పోకు. ఎంత ఉంటే అంత కొనుక్కొని దాచుకో, ఆ దాచుకున్నదంతా సంవత్సర కాలంలో నీకు డబుల్ త్రిబుల్ అయి కూర్చుంటుంది. గురుగారు, అలాగే మనకు జాతకంలో ఏ గ్రహం అనేది బలంగా ఉంటే మనకు బంగారం ఎక్కువగా కొనుక్కునే సామర్థ్యం ఉంటుంది, ఇన్ కేస్ ఆ గ్రహం వీక్గా ఉంటే ఏం చేసుకోవాలి, అలాగే ఈ పరాభవనామ సంవత్సరంలో తాకట్టు పెట్టిన బంగారం తిరిగి తెచ్చుకోవడానికి మంచి రెమెడీ అని ఉంటే తెలియజేయండి గురుగారు. మనకు బంగారం కొనాలన్నా, లావాదేవీలు జరగాలన్నా, ఫైనాన్షియల్ పొజిషన్ బాగుండాలన్నా మెయిన్ కారకుడు ఎవరు అని అంటే కనుక గురుగ్రహం. గురువే ఫైనాన్షియల్ అన్నిటికీ కారకుడు అవుతాడు. లావాదేవీలు జరగాలన్నా, ట్రాన్సాక్షన్స్ జరగాలన్నా, మనం ఇచ్చినా తీసుకున్నా ఏవి జరగాలన్నా గురువు. కాబట్టి గురువు యొక్క స్థానం బాగుంటే నువ్వు ఏది చేసినా పట్టిందల్లా బంగారం అవుతుంది. రెండవది ఏంటంటే గురువు నీచంలో ఉన్న జాతకంలో, లేదా గురువు మన జాతకంలో బాగా లేకపోయినా, మన రాశిలో బాగా లేకపోయినా, మనం ఎన్ని కొన్నా అవి జీరో కాడికే వచ్చేస్తుంది. చాలామంది ఏంటంటే పెరుగుతుంది అన్నారు కదా నేను కొని పెట్టుకుంటాను అంటారు. కొని పెట్టుకుంటాడు, వెంటనే అమ్మేస్తాడు. కొని పెట్టుకుంటాడు, మళ్ళీ ఏదో తలభారం వస్తుంది, అమ్మేస్తారు. ఇలా చేసినప్పుడు దాన్ని మనం తప్పనలేము, వాడి కర్మ అది, అంతే, మనం ఏం చేయలేము. కాబట్టి జాతకంలో గురువు బాగుంటే బంగారం కొనుగోలు చేస్తాము, అది మనం ఫైనాన్షియల్గా చాలా బాగుంటుంది. మరి తాకట్టు పెట్టిన బంగారం తిరిగి తెచ్చుకోవడానికి మంచి పరిహారం ఏదైనా ఉంటే తెలిసి. తాకట్టు పెట్టిన బంగారం తెచ్చుకోవాలి అని అంటే కనుక ఎప్పుడైతే మనము గురువారం రోజున మీరు తప్పకుండా ఆవులు ఉంటాయి కదండి, ఆవులకు గోధుమ రొట్టె కానీ జొన్న రొట్టెలు కానీ పెట్టండి. అలా పెడితే గనక మనము ఏదైతే తాకట్టు పెట్టిన బంగారం తొందరగా రావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే గోవు అంటే లక్ష్మీప్రదమైనటువంటిది అని అర్థం. అలాంటి లక్ష్మీదేవికి మనం ఆహారం ఇచ్చామంటే ఆ లక్ష్మీదేవి కరుణిస్తుంది, ఒకటోది. రెండవది ఏమిటి అంటే ఒక్కసారి బ్యాంకులో పెట్టినటువంటి బంగారం ఏదైతే ఉంటుందో ఒకసారి మీ ఇంటికి తెచ్చిన తర్వాత అది ఏం చేస్తారు అంటే ఉప్పు నీళ్ళలో కడిగేసేసి మళ్ళీ మీ బీరువాలో పెట్టుకోండి. ఎప్పుడైతే దానికి ఉప్పు తగులుతుందో అది మళ్ళీ బ్యాంకులోకి వెళ్లకుండా, తాకట్టులోకి వెళ్లకుండా ఉంటూ ఉంటుంది. మూడో విషయం ఏమిటంటే బ్యాంకులో పెట్టినటువంటి బంగారం ఏదైతే ఉంటుందో ఇప్పుడు ఆల్మోస్ట్ బంగారం ధర పెరిగింది కాబట్టి ఆల్మోస్ట్ దాన్ని విడిపించుకునే ప్రయత్నం చేసి ఇంట్లో పెట్టుకోండి. బంగారం ఇప్పుడు ముతూట్లో కానీ దేంట్లో పెట్టారంటే కొంతమంది వ్యాపారం కోసము, లావాదేవీల కోసం, ట్రాన్సాక్షన్ కోసం పెడుతూ ఉంటారు. రెండవది అంటే ఐటీ ప్రాబ్లమ్స్ కోసం కొంతమంది పెడుతూ ఉంటారు. కొంతమంది కష్టపడి పెట్టిన వాళ్ళు ఎవరైతే ఉంటారు, ఇది ఎవరైతే డబ్బులు చాలా ఇబ్బందులు పాలవుతున్నారో వాళ్ళ కోసం మాత్రమే, అందరి కోసం కాదు. ఎవరైతే అలాంటి వాళ్ళు ఉంటారో నేను చెప్పిన పరిహారాలు చేసుకోండి, తప్పకుండా బ్యాంకులో ఉన్నటువంటి బంగారం మీ ఇంటికి వస్తుంది. ఇక చివరగా గురుగారు, ఏ రాశుల వాళ్ళకి ఈ ఉగాది తర్వాత అధికంగా బంగారు కొనుగోలు చేసే సామర్థ్యం ఉంటుందంటారు? గ్రహరీత్యా చెప్పండి, ఆస్ట్రాలజీ పరంగా. గ్రహాల పరంగా చూసుకుంటే గనక ముఖ్యంగా వృషభ రాశి వారు బంగారం కొనుగోలు చేస్తారు, అది జూన్ వరకు. అలాగే తులారాశి వారు, కుంభరాశి వారు, అలాగే ఈ ధనుసు రాశి వారు, ఈ రాశుల వారు తప్పకుండా మహర్జాతకులు అవుతారు. పట్టిందల్లా బంగారం అవుతుంది. బంగారం కొనుగోలు చేసేటటువంటి అవకాశం కూడా ఏర్పడుతుంది. బంగారం ధరల గురించి అద్భుతమైన విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు గురు.